18వ తారీఖు నుంచి ఏవో ఒక రచన జరుగుతుంది, మీకు తెలియట్లేదు. ఒక విశ్వ రచన జరుగుతుంది ఇప్పుడు. అది ఎందుకంటే 32 ఉగాది నాటికి ఒక మహత్తరమైన కాలాన్ని మనం ఒక సనాతన భారత దేశాన్ని చూడబోతున్నాం. దానికి అడుగులు పడుతున్నాయి అంతే, అంతకంటే ఏం లేదు. అది ఎట్లా వెళ్తామో తెలియదు. మనం అందరు బాగుండాలి, ధర్మంలో ఉండాలి. ధర్మమే మన రక్షిస్తుంది. ధర్మం అంటే ఇప్పుడు మీరు ఒక గుడికి వెళ్ళి గుడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళటం కూడా ధర్మమే. ఊరికే 4 వేపకాలు పెట్టుకొని వాటితో కాసి చిట్చాట్ చేసేయాల? గురువు కోసమే, జ్ఞానం కోసమే అడగండి. బంధం పోవటానికి అడగండి. ఏం మీ భర్తలతో మాట్లాడద్దు, మీ పిల్లలతో మాట్లాడద్దు, విడిపోండి, ఎక్కడన్నా తపస్సు అట్లాంటివి ఇవ్వండి. ధ్యానం అనే మాట అంటే, ధ్యానం అంటే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ధ్యానము అంటే మనకున్న బంధాన్ని పోగొట్టుకునే ఆలోచన ధ్యానం. మీకు ఒక మంచి ఆలోచనకి ధ్యానం అని పేరు. మీకు అర్థమవుతుందా? మంచి ఆలోచన ఏమిటి? మంచి ఆలోచన ఏం చేస్తుందంటే ఆ ఒక్క ఆలోచన కూడా పోగొడుతుంది. మంచి ఆలోచనకున్న ఒక మంచి లక్షణం ఏమిటి అంటే తనను కూడా తను పోగొట్టుకుంటూ. ఒక గురు భగవాన్ రమణ మహర్షులు వారు అద్భుతమైనది చెప్పారు. ముళ్ళును ముళ్ళుతోనే తీస్తాం, 2 ముళ్ళు పారేస్తాం. అట్లా ఒక మంచి ఆలోచన చెడ్డ ఆలోచన తీసేయటమే కాకుండా తను తాను కూడా తీసేసుకుంటుంది. ఇది మంచి ఆలోచనకున్న ఒక మంచి లక్షణం.